అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై నిల్చుని నమస్కరించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి ఐకానిక్ నిర్మాణాల వద్దకి చేరుకున్న చంద్రబాబు బిల్డింగ్ల పరిస్థితిని పరిశీలించారు. మొత్తంగా అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, మొత్తంగా ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఎంతవరకు కొనసాగింది, అలాగే ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, తర్వాత మీడియాకి క్లుప్తంగా వివరించే అవకాశం ఉందా ఏదైతే పరిశీలన చేశారో దానికి సంబంధించి? చంద్రబాబు పర్యటన అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రాజధానిలో కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన మొత్తంగా కూడా ఏదైతే విధ్వంసం జరిగినటువంటి ప్రజావేదిక ఉందో ప్రజావేదిక స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు, అదేవిధంగా కూడా ఉత్తరాయణపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ రాజధాని మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియాన్ని కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించి గృహ సముదాయాలను కూడా ఆయన కూడా దగ్గర న్యాయమూర్తులకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రజెంట్ చూశారు. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ప్రెస్ మీట్ కు వెళ్లేందుకు
ఏర్పాటు చేసిన ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కూడా గ్రూప్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గృహాలు నిర్మించినటువంటి ప్రాంతం ఏదైతే అక్కడికి వెళ్తూ ప్రజెంట్ అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో సీఎం కూడా మనం కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆయన గ్రూప్ ఎంప్లాయీస్ సంబంధించిన గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి అనేది ఏర్పాటు రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా అమరావతిని అభివృద్ధి కూడా ప్రధానంగా ఏదైతే జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో కూడా పోలవరం పాటు ఈ అమరావతికి సంబంధించి అమరావతి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి దిశగా నడిపించాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాలని ఎంత వేగవంతంగా పూర్తి చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటికీ ఆయన 2 గంటలు రాజధాని ఇక్కడ ఉన్న